నమః. హరి ఓం. నా పేరు వెంకట స్వామిచార్యులు. స్వామి, ఈ గుడిలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి, ఏమేమి పూజలు జరుగుతాయి? మామూలు గుళ్ళ కన్నా ఇక్కడ ఏం విశేషం ఉంది? ఆ గుడిలో ఏమేమి విశేషమైన పూజలు జరుగుతాయి చెప్తారు స్వామి? ఈ యొక్క శివాలయంలో వచ్చి సతీ సమేతంగా అందరూ కూడా ఉన్నారు. కావున శివునికి వచ్చేసి మనం ప్రతి సోమవారం కూడా మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు జరుగుతాయి. అలాగే మాస శివరాత్రి రోజున నందీశ్వరునికి అలాగే ఒక శివునికి ఏకావిధిగా అంటే ఒకేసారిగా స్వామివారికి ఇద్దరికి కూడా అభిషేకం జరుగుతుంది. అలాగే సప్తహారతులు జరుగుతాయి. స్వామివారికి చాలా విశేషంగా ఉంటుంది. కార్తీక మాసము కళ్యాణం జరుగుతుంది. అలాగే శివరాత్రి రోజు కూడా 5 స్వామివారికి పంచాభిషేకాలు అంటే 5 అభిషేకాలు జరుగుతాయి. చాలా విశేషంగా ఉంటుంది స్వామివారికి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా సతీ సమేతంగా ఉన్నాడు. కావున ఆయనకి సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే స్వామివారికి ప్రతి ఒక్క కృత్తికా నక్షత్రంలో విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. అలాగే సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రతి బుధవారం అభిషేకం జరుగుతుంది. అలాగే సంకష్టహర చతుర్థి కూడా ఆయనకి విశేషంగా జరుగుతుంది. అలాగే ఒక సంకష్ట రోజున ఒక లక్ష్మీ గణపతి హోమం కూడా జరుగుతుంది. గురువారం రోజు ఒక బాబాకి అలాగే గురు దత్తాత్రేయ స్వామికి అక్కలకోట్ మహారాజ్ స్వామి వారికి కూడా విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. అభయాంజనేయ స్వామి వారికి శనివారము అలాగే మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా వడమాల అలాగే తమలపాకల మాలతో విశేషంగా సింధూరార్చన జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా అమ్మవార్లందరూ కూడా విశేషంగా అభిషేకము అలంకరణము రావుకాల సమయంలో దీపారాధన చేసి సుమంగళ పూజ చేస్తాము. ప్రతి శుక్రవారం సాయంకాలం కుంకుమ అర్చన కూడా ఉంటుంది. అందరూ వచ్చి దర్శనం చేసుకోండి.